ఒకవేళ మీరు కూడా ఆగ్రా మూవీ చూసి ఇలాంటి మూవీస్ ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ 5 మూవీస్ నిజంగా మీ మతిని పోగొడతాయి. అచ్చం ఆగ్రా లాగే ఉంటాయి, కానీ వీటిలో చాలా మంచి మంచి సీన్స్ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు ఈ మూవీని చూడకండి. అదే విధంగా పెద్దవాళ్ళు చిన్నపిల్లల ముందు ఈ మూవీస్ ని చూడకండి, ఒంటరిగానే చూడాలి. ఈ మూవీలో ఒక అబ్బాయి గురించి స్టోరీ ఉంటుంది. ఈ అబ్బాయి వాళ్ళ తల్లి చనిపోతుంది మరియు ఇతను ఒంటరిగానే వాళ్ళ నాన్న దగ్గర ఉంటున్నాడు. ఇతను వయసుకు వచ్చాడు. అతని ఆలోచనలు చాలా వల్గర్ గా ఉంటాయి. ఏ అమ్మాయిని చూసినా, ఏ ఆంటీని చూసినా అతను అదోరకంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో అతని ఇంట్లో ఉండడానికి వాళ్ళ పిన్ని వస్తుంది. యుక్త వయసులో ఉండడం కారణంగా అతని చూపు అతని పిన్నిపై పడుతుంది. అయితే అతను ఇందులో విజయాన్ని సాధించాడా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ యూట్యూబ్ లో హిందీలో ఉంది, కాకపోతే మీరు సబ్ టైటిల్స్ తో దీన్ని చూడాలి. నెంబర్ 2 ద టీచర్. ఈ మూవీలో మీకు ఒక పీటీ టీచర్ కథ చూడడానికి లభిస్తుంది. ఈమెకి పెళ్లి అయి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఆమెకి ఇంకా పిల్లలు పుట్టలేదు. దానికి అసలు కారణం అతని భర్త. అయితే మూవీలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక ఫంక్షన్ నాడు 4 స్టూడెంట్ ఆమెకి రేప్ చేస్తారు. దానివల్ల ఆమెకి కడుపు వస్తుంది. ఆమెతో జరిగిన ఈ విషయాన్ని ఆమె తన భర్తకి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఆమె తన రివెంజ్ ని ఎలా తీర్చుకుంది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ IMDb రేటింగ్ 6.2 గా ఉంది. దీన్ని మీరు నెట్ఫ్లిక్స్ లో చూడవచ్చు. నెంబర్ 3 త్రిష ఆన్ ది రాక్స్. ఈ మూవీలో త్రిష అనే ఒక అమ్మాయి స్టోరీ చూపించడం జరిగింది. త్రిష ఒకసారి మద్యం తాగి ఒక అబ్బాయితో ఇంటిమేట్ అయిపోతుంది. అయితే ఉదయాన్నే లేచి వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ స్టోరీలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, త్రిష ప్రెగ్నెంట్ అయిపోతుంది మరియు ఆమె ఆ బిడ్డని ఉంచుకోవాలి అనుకుంటుంది. అందుకని ఆమె హీరోని వెతుకుతూ ఉంటుంది మరియు అతనికి ఈ విషయాన్ని చెప్పాలి అనుకుంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఆమెకి అతను ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, తన పేరేంటి అనేది అసలు తెలీదు. చివరికి ఆమె అతన్ని వెతికి పట్టేస్తుంది. అయితే దాని తర్వాత అతను దీనికి ఒప్పుకుంటాడా లేదా, అతని రియాక్షన్ ఏమిటి అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీ IMDb రేటింగ్ 5.3 గా ఉంది. మీరు దీన్ని అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. నెంబర్ 2 లక్ష్మి. ఈ మూవీలో మనకి 14 ఏళ్ల ఒక అమ్మాయి స్టోరీ చూపించడం జరిగింది. లక్ష్మి వాళ్ళ నాన్న ఆమెని పైసల కోసం ఒక ఆంటీ దగ్గర విడిచిపెట్టి పోతాడు. అయితే ఆ ఆంటీ ఆమెని మరింత డబ్బు సంపాదించడానికి ఒక వేషగృహానికి అమ్మేస్తుంది. దాని తర్వాత ఆ అమ్మాయిని ఆ వేషగృహంలో ఎంతో హింసిస్తారు. దానివల్ల ఆమె అక్కడి నుంచి పారిపోవడానికి చాలా సార్లు ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె చివరి వరకు అక్కడి నుండి పారిపోవడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఆమె అసలు అక్కడి నుంచి తప్పించుకోగలదా లేదా అనేది మీరు ఈ మూవీలో చూడాలి. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.9 గా ఉంది. ఈ మూవీని మీరు ఇంటర్నెట్ శక్తిని వాడి చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఎలాంటి OTT వెబ్ సిరీస్ లో లేదు. మరి నువ్వెక్కడ చూసావని మీకు డౌట్ వస్తే దీన్ని మీరు యూట్యూబ్ లో హిందీలో చూడవచ్చు. ఒకవేళ మీకు హిందీ వస్తే ఇంకా చాలా మంచిది. నెంబర్ 1 చిన్ని. ఈ మూవీలో ఒక అమ్మాయిని 4 కలిసి రేప్ చేస్తారు. అయితే ఈమె ఒక పోలీస్ ఆఫీసర్. అయితే ఆమెని రేప్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ ఆమెని ట్రాప్ చేసి ఇరికిస్తాడు మరియు అతను వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. అయితే ఈ పోలీస్ ఆఫీసర్ తో జరిగిన అరాచకం ఇక్కడితో ఆగదు. మరో 4 కుర్రోళ్ళు ఇదే పనిని చేస్తారు. అయితే ఆమె ఏ విధంగా తన పగను తీర్చుకుంది అనేది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ G5 లో ఉంది. అదే విధంగా అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.